అమెరికన్ నేవీ దాదాపు 16 మైనింగ్ బోట్స్ని డిస్ట్రాయ్ చేసింది. కానీ ఇంకా కొంత కేపబిలిటీ మిగిలింది. వాటితో ఆత్మాహుతి దాడులు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అయితే నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ కనిపించేది ఈ మొత్తం ఈ ఇండికేటర్స్లో ఏంటంటే, పుటిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రేడియేషన్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని. రేడియేషన్ ఎలా జరుగుతుంది? ప్రాపర్ న్యూక్లియర్ బాంబు ఇప్పటి వరకు ఇరాన్ టెస్ట్ చేయలేదు. దాని దగ్గర వెపన్ గ్రేడ్ యురేనియం అమెరికా ప్రకారం లేదు. చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే సెంట్రిఫ్యూజెస్ అన్ని లాస్ట్ ఇయర్ జూన్లో డిస్ట్రాయ్ అయిపోయాయి. కొత్తగా చేయగలిగే టెక్నాలజీ ఉంది కానీ సమయం పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ డిప్లీటెడ్ పార్షియల్లీ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ లోవర్ క్వాలిటీది 20-25% ఎన్రిచ్ చేసింది. మామూలు వెపన్ తోటి మిసైల్ తోటి కలిపి మిసైల్ని సౌత్ ఇజ్రాయెల్లో, నా టార్గెట్ ఏంటంటే సౌత్ ఇజ్రాయెల్ అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ కొంచెం పాపులేషన్ తక్కువ ఉంటుంది. సెనాయ్ డెజర్ట్ ఈజిప్ట్ తోటి షీల్డ్ చేస్తుంది, కింద సముద్రం వస్తుంది. సో ఆ విధంగా కొంతవరకు సేఫర్ జోన్ అమాంగ్ బ్యాటిల్ జోన్ అనుకోవాలి. నార్త్కి వెళ్తేనేమో లెబనాన్ వస్తుంది, ఈస్ట్కి వెళ్తేనేమో గాజా వస్తుంది, ఇటు వెస్ట్కి వస్తేనేమో వెస్ట్ బ్యాంక్ ఇవన్నీ వస్తాయి, ప్లస్ జోర్డాన్ కూడా వస్తుంది. సో అందువల్ల చెప్పి సౌత్ దాంట్లో ప్రయోగిస్తారని నా అంచనా. అంటే ఇరాన్ ప్రయోగించబోతుంది. దీనివల్ల ఏంటంటే ఒక దాదాపు 20-25 కిలోమీటర్లు రేడియేషన్ ప్రసరించి దాదాపు నెక్స్ట్ 100-200 ఇయర్స్ ఆ ఏరియా నివాస యోగ్యం కాకుండా జరిగిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక ట్రంప్ కార్డ్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్నది, హౌతీస్ ఇప్పుడు వరకు యాక్టివ్ చేయలేదు. ఈ హౌతీస్ దగ్గర రాకెట్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, వీళ్ళ ద్వారా రెడ్ సీని బ్లాక్ చేయొచ్చు, తద్వారా సూయజ్ కెనాల్ కూడా బ్లాక్ చేసే ఉంది. సూయజ్ కెనాల్ని, హార్మూజ్ సంధిని బ్లాక్ చేస్తే ప్రపంచంలో సగం దేశాలు ఇరకాటంలో పడతాయి, ఎస్పెషల్లీ ఏషియా, ఏషియన్ కంట్రీస్ అన్ని, ప్లస్ జపాన్. అందులో చైనా, జపాన్ మెయిన్లీ ఎక్కువ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. పెద్ద సంక్షోభం రాబోతుంది అనుకోవచ్చా సార్? ఏంటంటే పెద్ద సంక్షోభం రాబోతుందా? ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. సూయజ్ కెనాల్ని, హార్మూజ్ సంధిని బ్లాక్ చేస్తే ప్రపంచంలో సగం దేశాలు ఇరకాటంలో పడతాయి. ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ బహ్రెయిన్లో, వీటన్నిటి మీద ఇరాన్ అటాక్ చేసింది. తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద కూడా మేము అటాక్ చేస్తామని క్లారిటీ తోటి చెప్పారు. సిటీ బ్యాంక్ దాదాపు ఇండెఫినెట్ గా మిడిల్ ఈస్ట్ లో ఆపరేషన్స్ క్లోజ్ చేసింది. అలాగే ఫ్లైట్స్ తిరగట్లేదు. సో దీనివల్ల ఏంటంటే తర్వాత డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కూడా కొంతవరకు అటాక్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అమెరికన్స్ కావాల్సిన వాటర్ సప్లై మొత్తం అంతా అయిపోతుంది. ప్రైవేట్ సిటిజన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు తట్టుకోగలరు. అమెరికన్స్ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో ఈ విధంగా వాటర్ వార్ కూడా కొంతవరకు మొదలైంది. కానీ వీళ్ళ మెయిన్ ఫోకస్ దాదాపు 700 మర్చెంట్ షిప్స్, ఇంక్లూడింగ్ బల్క్ కంటైనర్ టెర్మినల్స్, బల్క్ కంటైనర్ క్యారియర్స్, తర్వాత ఆయిల్ లోడింగ్ షిప్స్ దాదాపు 400, ఇవి 300, అవి 400. అటేపు హార్మూజ్ స్ట్రైట్కి అటేపున ఆగిపోయింది. అందులో అడపాదడపా యాక్సిడెంట్లు గురవుతున్నాయి. కొంతమంది క్రూ చనిపోవడం జరుగుతుంది, లేకపోతే ఇంజరీ అవ్వడం జరుగుతుంది. కాకపోతే పెద్దగా యాక్సిడెంట్ జరగట్లేదు. ఇందులో సెలెక్టివ్ బేసిస్ కింద మనకి హార్మూజ్ సంధి 21 మైళ్ళు కానీ 33-34 కిలోమీటర్లు కానీ విడ్త్ అనుకున్నాం. కానీ ఇందులో కేవలం 2-3 కిలోమీటర్స్ మాత్రమే, అంటే యాక్చువల్లీ ఓన్లీ 2 మైల్స్ నావిగబుల్ ఏరియా, అంటే షిప్స్ పాసేజ్ అవ్వడానికి ఉంది. సో ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల, కంట్రోల్ చేయడం వల్ల ఇరాన్ స్పెసిఫిక్గా కొన్ని షిప్స్ని, చైనాకి ఆయిల్ ఎక్కువ ఇక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది. చైనా బాగా సపోర్ట్ ఇస్తుంది, బాహాటంగా కూడా ఇరాన్ సోవరెనిటీని ఎట్టి పరిస్థితులను కాపాడుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ఫస్ట్ చైనీస్ షిప్స్ని వదలడం, తర్వాత ఇండియాకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన డిప్లొమసీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్లస్ ప్రస్తుతానికి మోడీ గారి నాన్ స్పీకింగ్ యాటిట్యూడ్, అంటే అటు అమెరికా కాదు, అటు ఇరాన్ కాదు, అటు ఇజ్రాయెల్ కాదు, అటు పాలెస్టైన్ కాదు, అటు లెబనాన్ కాదు, అటు సౌదీ అరేబియా కాదు, ఏది కాకుండా న్యూట్రల్ తటస్థంగా ఉండడం వల్ల కొంతవరకు డిప్లొమసీ మరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల మనకి కూడా 2-3 షిప్స్ బయటకు వచ్చినాయి ఇప్పటి వరకు. అయితే ఎల్ఎన్జి ప్లస్ సిఎన్జి ఏదైతే మనకి అత్యవసరం అవి మాత్రం ఇంకా రాలేదు. అలాగే దాని తర్వాత ఫెర్టిలైజర్స్ కావాల్సి ఉంటుంది, తర్వాత మన ఎక్స్పోర్ట్ చేయాలి, ఇవి టైం పడుతుంది.